జస్టిస్ విక్రమ్నాథ్ గారి బెంచ్లో ఎవరు అపేర్ అయ్యారంటే విజయపాల్కి ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి. ఆయన అలా అపేర్ అయితే 30 లక్షలు తీసుకుంటారు. ఇంకొక సీనియర్ కౌన్సిల్ కూడా ఉన్నారు, సిద్ధార్థ్ దవే. ఈజ్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్, బట్ ఈజ్ ఆల్సో లక్షల్లో వ్యక్తే. అంటే లక్షల్లో వ్యక్తి అంటే లక్షలు తీసుకునే వ్యక్తే. ఆయన అయితే బయట ఊరు వస్తే రేపు పొద్దున్న ఆంధ్రాకి వస్తే అఫీషియల్లీ అదంతా క్యాష్ ఏం తీసుకోవాలి. ఆల్మోస్ట్ 1 crore తీసుకుంటాడు ఆయన. ఆంధ్రాకి వస్తాయి ఫిజికల్గా. అక్కడ 30 లక్షలు ఆయన ఫీజు. అభిషేక్ మను సింఘ్వి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ, రాజ్యసభ. నాకు కూడా బాగా తెలుసు. సో మరి విజయపాల్ ఇక్కడ రిజెక్ట్ అయిన బెయిల్ గురించి అక్కడికి వెళ్ళి ఒక 40 లక్షల పైగా మరి వాళ్ళు ఖర్చు పెట్టాడంటే పాలు ఖర్చు పెట్టాడా, జగన్ ఖర్చు పెట్టాడా? ఆలోచించండి. పాలు ఎందుకు పెడతాడు? నన్ను సేవ్ చేయకపోతే మీరే పోతారా అని ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి కట్టుకుంటాడు, ఎవరితోనూ కట్టిస్తాడో మరి ఏం చేస్తాడో తెలియదు మనకి. ఫ్రీగా అయితే విజయపాల్కి, అభిషేక్ మను సింఘ్వికి సంబంధం లేదు. అసలు దొరకడు కూడా దొరకదు. మరి ఈయనేళ్ళు కలిసాడా? ఈయనేమో పరారులో అండర్ గ్రౌండ్లో ఉన్నాడు, ఢిల్లీ వెళ్తే దొరికేస్తాడు. ఈయన వెళ్ళలేదు. వెనుక మరి పివి సునీల్ కుమార్, ఆయన బాగా సంపాదించాడు అంటారు. మరి ఆయన మరి ఖర్చు పెట్టుకుంటున్నాడా? మరి జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టుకుంటున్నాడో నాకు తెలియదు. A3, ఈయన A4, మరి A3 ఖర్చు పెట్టుకున్నాడేమో. సరే, అక్కడ పూర్తిగా విచారణ ఎప్పుడు పిలిస్తే వెళ్ళాలి. ప్రస్తుతానికి అరెస్ట్ చేయొద్దు ప్రస్తుతానికి అని ఈ పిటిషన్ని వాయిదా వేయటం జరిగింది. జడ్జిమెంట్ ఇవ్వాల, వాయిదా వేయటం జరిగింది. ఈలోపు ఇతను పోలీసులు పిలిస్తే వెళ్ళాలి, పూర్తిగా సహకరించాలి అని చెప్పడం జరిగింది. సో అరెస్ట్ వరకు తప్పించుకున్నాడు. అసలు ఇన్నాళ్ళు మరి నిజంగా పోలీస్ అధికారి 3 నెలల నుంచి దొరకకుండా తప్పించుకుంటూ అంటే నాకు కొంచెం సిగ్గుగా కూడా ఉంది.